అనుదిన బైబుల్ ఆదికాండం 47వ అధ్యాయము. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కానాను దేశం నుండి వచ్చి గోషేనులోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో 5గురిని వెంట పెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కానాను దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశములో కొంతకాలం ముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ వద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషేను దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన యెడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశములో రామేసేనను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయాను. కరువు వలన ఐగుప్తు దేశమును కానాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కానాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కానాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తీయులందరూ యోసేపునద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావలను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఈడి, ద్రవ్యము హేయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపునద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరము గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము హేయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయెను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీయు ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము. మేము చావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనములెమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిటి కనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేర యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఊళ్ళలోనికి రప్పించెను. యాజకులు భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యములు నియమించెను. ఫరో ఇచ్చిన భత్యముల వలన వారికి భోజనము జరిగెను కనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు, పొలములలో విత్తుడి. పంటలో 5వ భాగం మీరు ఫరోకి ఇయ్యవలను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబం వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండినని ప్రజలతో చెప్పగా
వారు నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షం మా మీద నుండనిమ్ము, ఫరోకు దాసులు మగుదమని చెప్పిరి. అప్పుడు 5వ భాగము ఫరోదని, నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడిను, అవి ఫరోవి కావు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమందులి గోసేను ప్రదేశములో నివసించిరి. అందులో వారి ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీ కటాక్షము ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పాను. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదనెను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను.